నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మతి భవ. గురుగారు, కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటూ ఉంటారు. అయితే మనలోనే ఉన్నాడు, మనతోటే తిరుగుతున్నాడు, మనలాగానే ఒక మానవుడే భగవంతుడు అనే ఒక భావనతో అందరము ఉంటూ ఉంటాం వెంకటేశ్వర స్వామి విషయంలో. ఆయన మహత్యం గురించి ఇప్పుడు మనం కొత్తగా మాట్లాడాల్సింది ఏమీ లేదు. వింటూనే ఉంటాము రకరకాలుగా. అయితే మీరు తరచుగా వెళ్ళొస్తూ ఉంటారు. అక్కడ అంటే ఆలయానికి సంబంధించి కొన్ని కొన్ని రకాల విశిష్టతలు, కొన్ని కొన్ని మహిమలు ఇలాంటివి బయటి వరకు రావు. మీరు తరచుగా వెళ్తుంటారు. అవి మీకు తెలిసినవి ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉంటే మా అందరి కోసం ఒక్కసారి తెలియజేయండి. నాకు ఒక్కడికే తెలిసినవని కాదు, చాలా మందికి తెలుసు, భక్తులందరికీ తెలుస్తుంది. ఈ కలియుగంలో కొలిచిన వారికి కొంగు బంగారం అంటారు వెంకటేశ్వర స్వామిని. అవును. నమ్మి నిజాయితీగా స్వామి ఏడుకొండలవాడ వెంకటేశ్వర నువ్వే దిక్కు అన్న వాళ్ళకి ఆయన పలుకుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలామంది చాలా రకాల అపోహల్లో ఉంటారు. వెంకటేశ్వర స్వామి అంటే కాస్ట్లీ దేవుడు, వెంకటేశ్వర స్వామి అంటే ఓన్లీ పలుకుబడిగల వ్యక్తులకే దర్శనం దొరుకుతుంది, మనకు దొరకదు, మనం క్యూ లైన్లో నానా రకాల ఇబ్బందులు పడాలి అని అపోహలో ఉంటారు. కానీ ఎంతటి వారికైనా సరే ఆయన అనుగ్రహంతో తప్పకుండా దర్శనం దొరుకుతుంది. రోజుకి కనీసం 80,000 నుంచి 1,00,000 మంది దర్శనం చేసుకుంటారు. అంతటి పుణ్యక్షేత్రం. స్వామి ఈ కలియుగంలో వచ్చి అక్కడ భక్తుల్ని, కలియుగంలో మానవుల్ని ఉద్ధరించడానికి ఆయన వచ్చి అక్కడ అవతారం ఎత్తారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటి అని. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. వెంకటాద్రి సమం స్థానం, వెంకటాద్రి వెంకటాచలాన్ని మించిన స్థలమే లేదు. బ్రహ్మాండే నాస్తికించని, బ్రహ్మాండాలు, బ్రహ్మాండం అంటే భూమిలోకం ఒకటే కాదు, మొత్తం ఉన్న 14 లోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల అన్ని లోకాలలో వెంకటాచలాన్ని మించిన లోకమే లేదు, వెంకటాచలాన్ని మించిన ప్రదేశమే లేదు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామితో సమానమైన దేవత నభూతో న భవిష్యతి అంటే ఇంతకు ముందు లేరు, ఇక ముందు రారు. అంటే సర్వదేవతా స్వరూపం, అది సర్వదేవతా స్వరూపం. అంది వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వరుడు అనే పదాన్ని విశ్లేషిస్తే మీకు అందులోనే అర్థం ఉంటుంది. వెనకటి ఈశ్వర స్వామి అని కూడా అనుకోవచ్చు. అంటే ఈశ్వరుడే, ఎప్పటి నుంచో ఉన్న ఈశ్వరుడే ఈ వెంకటేశ్వరుడు. వేం కట, వేం అంటే అమృత బీజం, పాపాల్ని తన అమృతతుల్యమైన రూపంతో పాపాలని పరిహరించేవాడు. వేం కట, పాపాలని హరించేవాడు, పాపాలు తీసేసేవాడు, కష్టాలని తీసేసేవాడు, నష్టాలని తీసేసేవాడు. ఆయన్ని ఒకళ్ళని రక్షించేవాడే కానీ ఒకళ్ళని శిక్షించేవాడు కాదు. నువ్వే దిక్కు అనుకున్న వాళ్ళకి అద్భుతమైన నిదర్శనంగా ఈ కలియుగంలో నిలబడతాడు స్వామి. అయితే ఆయన దర్శనం లభించాలంటే మటుకు మనస్ఫూర్తిగా మనసుని ఆయన పాదాల దగ్గర లగ్నం చేసి ఆయన భక్తుడికి దర్శనమిస్తారు. ఆయన భక్తి లేని వాళ్ళకి కానీ, అర్హత లేని వాళ్ళకి కానీ, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా దర్శనం లభించదు. నాకు తెలిసిన ఆయన ఉన్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్తో ప్రోటోకాల్, అంటే ప్రైమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్తో ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళి నాకు ఈ దర్శనం వద్దని రూమ్లో కూర్చున్నావా ఆయన ఉన్నాడు. అంటే అర్హత లేదు. అంటే అక్కడ వరకు వెళ్ళి రూమ్లో కూర్చొని నాకు వద్దులే దర్శనం అని వెళ్లకుండా ఉన్నాడు. అంటే ఇదంతా భగవంతుడి మాయ, అంతే మాయ, అంతే. ఏంటి ఎక్కడెక్కడి నుంచో గోవిందా 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 అనుకుంటూ పిల్లల్ని, పసిపిల్లల్ని భుజాలు వేసుకొని, లగేజ్ మీద భుజాలు వేసుకొని నడకదారిలో ఎక్కేవాళ్ళు, మెట్లు ఎక్కేవాళ్ళు, నిత్యం
వేల మంది లక్షల మంది కొండెక్కుతూ ఉంటే ఉమ్, అవకాశం ఉన్నా కూడా దర్శనం చేసుకోలేని వాళ్ళంటే అది అర్హత రాసి లేదని పెట్టలేదు. రాసి పెట్టలేదని అర్థం. ఉమ్, ఎందుకంటే ఆ స్వామి రూపాన్ని, ఆ ముగ్ధ మనోహర రూపాన్ని దర్శించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి, గురుగారు ఎంతో ఇప్పుడు అర్హత ఉండాలి. మోకాళ్ళ పర్వతం అని అంటూ ఉంటారు. అంటే కొంతమంది మోకాళ్ళ పైనే ఎక్కుతుంటారు అని చెప్పి కొన్ని మెట్ల వరకు అని అంటూ ఉంటారు. అంటే ఎంతో కఠినమైన కోరిక అయితేనే ఇలాంటి ఒక మొక్కు మొక్కుకుంటారా? అసలు ఏంటి ఆ ఉద్దేశం? ఇవి మొక్కు ఇట్లా మొక్కుకోవాలని ఎక్కడ శాస్త్రం లేదండి. మోకాటి హ్మ్. పర్వతం అంటే అక్కడ మెట్లు ఎత్తుగా ఉంటాయి. ఆహాహా! అక్కడ అక్కడ ఎక్కేటప్పుడు కాస్త టఫ్‌గా ఉంటుంది. కాళ్ళకి మోకాళ్ళు నొప్పొస్తాయి. ఓకే. కానీ మోకాటి పర్వతం అంటారు. మోకాళ్ళ మీద ఎక్కాలని కాదు. హుహుహు. అంటే మోకాళ్ళ మీద ఎక్కిన స్వామి ఒకాయన ఉన్నారు. హ్మ్. రామానుజాచార్యులు వారు ఎక్కారు. ఆహా! రామానుజాచార్యులు వారు మోకాళ్ళ మీద ఏడుకొండల స్వామిని మెట్లెక్కి దర్శించుకున్నారు. అట్లా చాలామంది ఉన్నారు. హ్మ్. హ్మ్. అది వేరే విషయం. మోకాటి పర్వతానికి అర్థం వేరు. మోకాళ్ళ మీద స్వామిని దర్శనం చేసుకునేది వేరు. హుహు. ఇట్లా ఈ తిరుమల స్వామి గురించి ఎన్ని చెప్పుకున్నా కూడా అన్ని అద్భుతమైన ఇది ఉంటాయి. హ్మ్. ముఖ్యంగా అనేక రకాల బాధలు పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంక నాకు జీవితంలో వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. వెంకటేశ్వర స్వామికి అంగప్రదక్షిణం చేస్తే ఆ! వాళ్ళ కష్టాలు ఇట్టే నివారింపబడతాయి. సంవత్సరానికి ఒక్కసారి అంగప్రదక్షిణం చేస్తే హ్మ్. ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళ బాధలన్నీ కూడా ఆయన రక్షిస్తూ ఉంటాడు, ఓకే. వాళ్ళు కాపాడుతూ ఉంటాడు. హ్మ్. ఇవాళకి ఆయన ఉనికి, ఆ బంగారు విమానంలో ఉన్న ఆనంద నిలయంలో ఉన్న ఆనందవాసుడైన శ్రీనివాసుడు యొక్క ఉనికి హ్మ్. ఇవాళకి అక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. నమ్మిన వాళ్ళకి కనబడతారు. హ్మ్. ఒకప్పుడు హాతీరాం బాబాతో పాచికలాడారని అవును. అనేక రకాల కథనాలు ఉన్నాయి. ఇవన్నీ వాస్తవం, ఇవన్నీ పుక్కిటి పురాణాలు కాదు, అంటే అవన్నీ ఇవన్నీ వాస్తవం. ఒకప్పుడువి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అలాంటి ఏమన్నా జరుగుతున్నాయా? 100కి 100 ఉన్నటువంటి రూపాయలు జరుగుతాయి. మనం నమ్మాలి, నమ్మితే కనబడతాయి. హ్మ్. వెంకటేశ్వర స్వామికి పవళింపు సేవ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఒక నూతన పాదరక్షలు పెడతారు ప్రతిరోజు. స్వామివారికి. ప్రతిరోజు హ్మ్. ప్రతిరోజు కూడా ఆయనకి ఇచ్చే ఆ భగవంతుడు, ఆ మానవులు దర్శనం కోసం రోజుకి 23:30 గంటలు దర్శనం చేస్తూ స్వామికి ఒక అరగంట మాత్రమే రెస్ట్ ఇస్తున్నారు. హ్మ్. ఇట్లా పవళింపు సేవ అవ్వగానే 20 నిమిషాల్లో మళ్ళీ సుప్రభాతం చేస్తారు. ఆ! ఆ 20 నిమిషాల్లో స్వామి కొండ మీద నుంచి ఒక్క అంగలో అలివేలు మంగాపురం వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాసేపు 2 నిమిషాలు అట్లా ఉపశమనాన్ని పొంది ఆయన మళ్ళీ తన సుప్రభాతం గంట మోగంగానే మళ్ళీ ఆయన యథాస్థానానికి వచ్చేస్తారు. కానీ గురువుగారు దీన్ని ఆధారాలేమైనా దీన్ని ఉన్నాయా ఇలా? ఆధారాలంటే ఆ చెప్పుల మీద పాదాలు పెడితే పడే మరకలు పడతాయి. ప్రతిరోజు కొత్త చెప్పుల జత పెడతారు. ఓహ్! నమ్మాలి, నమ్మి తీరాలి. హ్మ్. స్వామిని ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. అవును. ఆయనని నమ్మి కోరి కొలిచిన వాళ్ళకి, నమ్మి కొలిచిన వాళ్ళకి కొంగు బంగారం. హ్మ్. లేని వాళ్ళకి ఆయన దర్శనం భాగ్యం లేకపోతే వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా దర్శనం అవ్వదు, ఎంత ప్రయాసపడినా దర్శనం అవ్వదు. హ్మ్. కొంతమంది అక్కడ దాకా వెళ్ళి కూడా అక్కడ స్వామి మీద దృష్టి లేకుండా ఈ జనాలు అటు ఇటు తోసేస్తున్నారని వచ్చేస్తారు బయటికి. అవును. అవును. సో క్షణమాత్రపు దర్శనం ఆయనది హ్మ్. అద్భుతమైన జీవితాన్ని, అద్భుతమైన అదృష్టాన్ని, పాపాలని హరించి పుణ్య రాశిని ప్రసాదిస్తుంది. కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని నమ్మి కొలిచిన వాళ్ళకి కొంగు బంగారం. ఎవరికైనా సరే హ్మ్. ఆయన అంగప్రదక్షిణం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ! అట్లాగే చాలామంది మహాపరాకార ప్రదక్షిణం అని కూడా చేస్తారు. హ్మ్. మహాప్రాకార ప్రదక్షిణ అంటే గుడి బయట, ఓకే. గుడి బయట కూడా ప్రదక్షిణం చేస్తారు. హ్మ్. నిజంగా మనసులో భక్తి ఉండి, నిజంగా పరిపూర్ణమైన విశ్వాసంతో భగవంతుణ్ణి నమ్మి హ్మ్. ఆయన దర్శనానికి దొరకలేదు, ఆయన దర్శనం టికెట్ దొరకలేదు, అవకాశం రాలేదు అంటే పుష్కరిణి దగ్గర నిలబడి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా కూడా ఆయన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. హ్మ్. గరుత్మంతుడు మరియు వెంకటేశ్వర స్వామి మధ్యలో అద్భుతమైన ఆరా పవర్ ఉంటుంది. ఓకే.
మనం ఆ మధ్యలోకి వెళ్ళంగానే మనం కోరుకోవాలనుకున్నా కూడా మరి అన్నీ మర్చిపోతాం మనం స్వామిని చూసి. అవునా? ఆ. అందరు ఏవేవో కోరుకోవాలి స్వామి ముందని అనుకొని ఆలోచిస్తూ పోతారు. వెళ్తారు. అవును, అవును. కానీ అక్కడ దాకా వెళ్ళేసరికి ఏం గుర్తుండదా సుందరం ముగ్ధ మనోహర స్వరూపాన్ని గాంచి ఉమ్, వాళ్ళకి వాళ్ళ కోరికలు వాళ్ళ మైండ్లో కోరికలు అనేవి రావు. ఉమ్, ఆ స్వామిని చూస్తూ ఉండిపోవటం తప్ప. చూస్తేనే చాలు, అవును. స్వామిని చూస్తేనే చాలు. ఆయన ప్రతి ఒక్క భక్తుడి యొక్క అంటే జీవాత్మ పరమాత్మ, ఉమ్, మనలో ఉన్న జీవాత్మే ఆ పరమాత్మ యొక్క అంశ కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి తన అదృష్ట భాగ్యాన్ని, తన దర్శన భాగ్యాన్ని, తన ఆశీర్వాద భాగ్యాన్ని ప్రసాదించి ఉమ్, ఆశీర్వదించి పంపిస్తారు. చాలామంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి కాస్ట్లీ దేవుడు, డబ్బున్న వాళ్ళకి మాత్రమే అని. కాదు, ఉమ్, నానా రకాల ప్రయాసలు పడి వచ్చే భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం. ఉహుం. ఇబ్బందులు పడుతూ. చాలామంది అక్కడ స్వామివారి దగ్గర చేసే అర్చకులు గతంలో చాలాసార్లు చెప్పున్నారు, ఆ, స్వామివారి మొహం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా కనబడుతూ ఉంటుంది. ఒకరోజు బాలుళ్లాగా చిరునవ్వుతో కనబడుతుంది, ఒకరోజు ఉగ్ర నరసింహస్వామిలాగా కనబడుతుంది, ఒకరోజు వృద్ధుడి రూపంలో కనబడుతుంది, ఉమ్, ఒకరోజు యవనవంతుడి రూపంలో కనబడుతుంటుంది. కానీ ఏ రోజైతే ఆయన మొహం ఆనందంగా నవ్వుతూ కనపడిందో ఆ రోజు ఆయనకి సంబంధించిన పరమ భక్తుడు ఎవరో దర్శనానికి వస్తున్నాడు, ఆ భక్తుడిని చూడడానికి స్వామి కూడా వెయిట్ చేస్తున్నాడు అన్నంత అర్థం ఉంటుంది అని ఉమ్. చెప్పారనమాట. బాబా. ఎందుకంటే ఆ భక్తుడి కోసం ఆయన ఎదురు చూస్తుంటాడు, వీడు ఎప్పుడు వస్తాడా అని. ఆ, అలా అందరి మీద సమమైన అపారమైన ప్రేమ కరుణ కృపతో ఉమ్, కలిగి ఉండే స్వామి కనుక తిరుమల యాత్ర, వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ కలియుగంలో మనకు వేరే దిక్కు లేదు. ఉమ్, తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామే కలియుగ ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలికే దైవం, పేదల పాలిటి పెన్నిది, కోనేటి రాయుడు. స్వామి పుష్కరిణి తటే, పుష్కరిణిలో స్నానం చేసినా కూడా స్వామిని దర్శించేంత భాగ్యం కలుగుతుంది. ఉమ్, కానీ ఆ పుష్కరిణిలో బట్టలు ఉతకడం, రకరకాల కార్యక్రమాలు అవును. చేయడం వల్ల రెస్ట్రిక్ట్ చేశారు. ఉమ్, పుష్కరిణి స్నానం కూడా అత్యంత పరమ పవిత్రమైనది. తిరుమల కొండ అణువున కూడా అనేక వేల కోట్ల మంది మునులు ఋషులు సూక్ష్మ రూపంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ గాలి పీలిస్తే చాలు, ఆ నీళ్లు తాగితే చాలు, ఆ, రోగాలు మటుమాయమవుతాయి. కానీ కలిమాయ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియదు. అవును. ఏంటి, ఆ, అక్కడ ఉన్న వాళ్ళకి దాని విలువ తెలియదు, ఆ, తెలుసుకున్న వాళ్ళు ధన్యులవుతారు. ధన్యులు. అందుకని వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఉమ్, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ కలిగి ఉండి, ఇంత అడ్మినిస్ట్రేషన్ ఉండి, ఇటువంటి ఒక తిరుమల తిరుపతి దేవస్థానములని ఒక సంస్థ నిర్వహిస్తున్న ఒక పెద్ద ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం. అవును గురుగారు. నిర్వహణలో లోపాలు ఉండొచ్చు, ఉమ్, మనుషులు అనేవాళ్ళు అనేకాలు తప్పుదలు చేస్తుంటారు. అవును. కానీ అంత పెద్ద నిర్వహణ, అంతమందిని ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరికీ ఆహార వ్యవహారాలు, ఆహార పానీయాలు కల్పించాలంటే, వసతి సౌకర్యాలు కల్పించాలంటే అంత ఈజీ కాదు. అవును, అవును. సో అదొక వ్యవస్థ. ఉమ్, ఏదున్నా సరే మనకి భగవంతుడి మీద భక్తితో ఉండాలి తప్ప టీటీడీ వాళ్ళు ఇలా చేశారండి, ఈ అధికారులు అలా చేశారండి అని మాటలు మాట్లాడకూడదు. ఉమ్, ఎందుకంటే వాళ్ళంతా స్వామి కింకరులు. ఆ, సో స్వామి కింద వాళ్ళు పనిచేస్తున్నారు. అవును, అవును. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే దానికి శిక్ష వాళ్ళు అనుభవిస్తారు. అంతే. మనం మాట్లాడితే ఆ పాపంలో వాటా మనకు వస్తుంది. ఆ, మాట్లాడినందుకు కూడా. అంతే కదా, మరి గ్యారంటీగా వస్తుంది. ఉమ్, అందుకని మనం కేవలం భక్తి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటే ఉమ్. పిలిస్తే పలుకుతాడు, కలియుగ ప్రత్యక్ష దైవం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మతి. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి